వెల్కమ్ బ్యాక్. భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న తెలంగాణ దశాబ్ది వేడుకల ముగింపు ఉత్సవాలు నేటితో ముగియనున్నాయి. స్వరాష్ట్రం సిద్ధించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా గులాబీ పార్టీ 3 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ప్రత్యేక రాష్ట్రం కోసం అసువులు బాసిన అమరవీరులకు ఘనంగా నివాళులర్పిస్తూ శనివారం హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం నుంచి అమరుల స్మృతి చిహ్నం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి ఈ వేడుకలను ప్రారంభించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం తెలంగాణ భవన్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. యావత్తు తెలంగాణ, ఇంచుమించుగా మొత్తం తెలంగాణ వరుస కరువులకు, వలసలకు, కరెంటు కోతలకు, ఆత్మహత్యలకు, చేనేత కార్మికుల ఆకలి చావులకు ఒక భయంకరమైనటువంటి దృశ్యంగా చాలా చాలా బాధ కలిగించేటువంటి, భరించలేనటువంటి అమానుషమైనటువంటి ఒక పరిస్థితికి లోనైన తెలంగాణ. నేను కూడా ఆ రోజు అధికార పదవులలో ఉన్నా, మంత్రిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా పనిచేసిన, చాలా సుదీర్ఘకాలం పనిచేస్తాం. ఇప్పుడు లేరు మిత్రులు, కానీ కొద్దిపాటి పిడికడి మందిగా ప్రభుత్వాలలో కొనసాగుతున్నటువంటి మిత్రులు, అనేక హోదాలలో పనిచేసిన వాళ్ళం చాలా సందర్భాలలో కలిసి మా దుఃఖాన్ని పంచుకుని బాధపడే, అసలు ఏం జరుగుతూ ఉంది, ఈ గడ్డ, ఈ ప్రాంతం గతి ఏమిటి, ఒక అగమ్య గోచరమైన పరిస్థితి, ఒక అసహాయ నిస్సహాయ స్థితి, ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు. నేను ఎమ్మెల్యేగా ఉండే టైంలో మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక 25-30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఉద్యమ ప్రస్థానం, 10 ఏళ్ల పురోగతి కళ్లకు కట్టేలా తెలంగాణ యాది పేరిట ఛాయాచిత్ర ప్రదర్శన నిర్వహించారు. వేడుకల ముగింపు రోజైన ఇవాళ అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో జాతీయ జెండా, పార్టీ జెండా ఎగురవేసి సమావేశాలు నిర్వహిస్తారు. ఆసుపత్రులు, ఇతర చోట్ల పండ్లు, మిఠాయిలు పంపిణీ చేస్తారు. ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి స్టీల్ సీకింగ్ జస్టిస్ పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీతో పాటు కేసీఆర్ హయాంలో రాష్ట్ర పురోగతిపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించనున్నారు. 30 మంది శాసనసభ్యులతోని కనీసం ఒక 30 సార్లు సమావేశాలు పెట్టినాం. ఏం చేద్దాం, అసలు ఏం చేయాలా, ఏం జరగాల, మన గతి ఇంతేనా, మనకేమి నిష్కృతి లేదా, ఎవరు కూడా చెప్పలేని పరిస్థితి, ఒక పరిహాసాస్పదంగా తెలంగాణ అంశం మారిన పరిస్థితి. ఆ రోజు కరెక్ట్గా సిచ్యువేషన్ ఏంటంటే, ఎవరో కొంతమంది కొన్ని సందర్భాలలో తమ చిల్లర రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించడం, దాన్ని 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు నడిపి కాడెత్తేయడం, వేరే వాళ్ళకంటే కూడా తెలంగాణ వాళ్ళు కూడా తెలంగాణను హాస్యాస్పదం చేసేటువంటి స్థితికి నెట్టివేసినారు. ఆ బాబు ఆ ఫోటో ఉండి అమ్మా తర్వాత తీసుకున్నాడు, పట్టుకోను, ఈ టైంలో కాదు కదా, ఆ ఫోటో అక్కడ పెట్టుకో, 4 ముచ్చట్లు మాట్లాడుకున్నాక పెట్టుకుందాం అదంతా. సో అట్లా ఎవ్వరు కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చుడు కాదు, అసలు తెలంగాణ అంటే మాట్లాడుడే కష్టం. ప్రణయ భాస్కర్ అనే ఒక ఎమ్మెల్యే శాసనసభలో తెలంగాణ అంటే స్పీకర్, ఆనాడు ఉన్నటువంటి స్పీకర్, మీరు తెలంగాణ అనే పదమే మాట్లాడకూడదండి, వెనుకబడిన ప్రాంతం అని మాట్లాడండి అని, తెలంగాణ అనకూడదు అని స్పీకర్ స్థానం నుంచి ఉత్తర్వులు జారీ చేసేటువంటి దుస్థితి. అంటే ఎక్కడికి పోయింది తెలంగాణ? చాలా భయంకరం ఊహించుకుంటే. తెలంగాణ అనవద్దు అని శాసనసభలో స్వయంగా సభాపతి గారు చెప్తారు. సో వేర్ వాజ్ తెలంగాణ? వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ప్రణయ భాస్కర్, వినయ్ భాస్కర్ వాళ్ళ అన్న, నేను కరెక్ట్గానే చెప్పిన, మీరే కరెక్ట్గా వినలే. సో చాలా దుర్భరమైన పరిస్థితి. ఎక్కడన్నా ఏదైనా సందర్భంలో 10 మంది కూర్చున్న చోట తెలంగాణ ముచ్చట పడితే క్యా లగాయ్ భయ్, క్యా దుకాన్ లగాయ్,
అంత ఈజీగా అంత పేలవం అయిపోయింది తెలంగాణ. యావత్తు తెలంగాణ, ఇంచుమించుగా మొత్తం తెలంగాణ